మకర సంక్రాంతి ఎప్పుడు? ఇది చాలామందికి ఒక ప్రశ్నగా ఉంది. పంచాంగాల్లో ఉన్నటువంటి తేడాల ప్రకారంగా తప్పకుండా దీన్ని అనుసరించాలి. పూర్వ సిద్ధాంతం ప్రకారంగా 2026 జనవరి 15వ తేదీ గురువారం. ఎందుకు అంటే పుష్య బహుళ ఏకాదశి రోజున రాత్రి 8:12 సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు పూర్వ సిద్ధాంతం ప్రకారం. కాబట్టి మకర సంక్రమణం రాత్రి జరిగింది కాబట్టి మరుసటి రోజు 2026 జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి అవుతుంది. కాబట్టి పూర్వ సిద్ధాంత ప్రకారంగా జనవరి 14 భోగి, జనవరి 15 సంక్రాంతి, జనవరి 16 కనుమ. ఇక దృక్ సిద్ధాంతం ప్రకారం 2026 జనవరి 14 బుధవారం. ఎందుకంటే 14వ తేదీ బుధవారం రోజున పుష్య బహుళ ఏకాదశి రోజున మధ్యాహ్నం 3:07 సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ధనుస్సు నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రమణం మధ్యాహ్నం జరిగింది కాబట్టి 2026 జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి. దృక్ సిద్ధాంతం ప్రకారం 13వ తేదీ భోగి, 14వ తేదీ సంక్రాంతి, 15వ తేదీ కనుమ. అయితే ఇక్కడ మరి మేమేం చేసుకోవాలండి? ఈ గందరగోళం అంతా మాకెందుకు అంటే ఒక్క నియమం చెప్తాను. మీకు ఎవరికి ఇది అర్థం కాకపోవచ్చు. ఎందుకు ఇది చెప్తున్నానంటే కొంతమంది అడుగుతారు కాబట్టి నేను ఈ విషయంలో మీకు క్లారిటీగా చెప్తున్నాను. మామూలుగా మీ ప్రాంతంలో మీ ఇంటిల్లిపాది, మీ ప్రాంతంలో ఏ పురోహితుణ్ణి అనుసరిస్తున్నారో, మీ ప్రాంతంలో ఏ పంచాంగాన్ని వాడుతున్నారో ఆ పంచాంగం ప్రకారంగా మీరు పండుగ చేసుకోండి. ఇది మీకు చక్కటి సూచన. ఎందుకంటే పండుగల విషయంలో కలహాలు వద్దు. దీన్ని ఏదైనా మార్చవచ్చా అంటే ఇప్పుడు సిద్ధాంతాల్లో ఉన్నటువంటి భేదం వల్ల ఏకాభిప్రాయం అనేటువంటిది కుదరదు. ఎందుకంటే పూర్వ సిద్ధాంతము దృక్ సిద్ధాంతము రెండూ కూడా మనకు సిద్ధాంతములే కాబట్టి పూర్వ సిద్ధాంతాన్ని అనుసరించే పీఠములు ఉన్నాయి, దృక్ సిద్ధాంతాన్ని అనుసరించే పీఠములు ఉన్నాయి. ఆ పీఠముల యందు పండితులు ఉన్నారు, ఇక్కడ పండితులు ఉన్నారు. కాబట్టి ఇలా చాలా ఏళ్ళ నుంచి వస్తున్నటువంటి ఈ సమస్యకు పరిష్కారం అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు నిర్ణయం కాకపోవచ్చు. కాబట్టి సాధారణంగా భారత పంచాంగం ప్రకారంగా అంటే భారత ప్రభుత్వం ఆమోదితమైన దృక్ సిద్ధాంతం ప్రకారమైతే కనుక జనవరి 13 భోగి, జనవరి 14 సంక్రాంతి, జనవరి 15